హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి తిరుమల తిరుపతి యాత్రా విశేషాల్లో పార్ట్ 3 అన్నమాట. ఇంకా ముందు రోజైతే తిరుపతిలో కింద తిరుపతిలో చూసిన గుళ్ళన్నీ కూడా మీకు చూపించాను కదా పార్ట్ 1 పార్ట్ 2లో. ఈ రోజు కొండపైన మేము చూసేవన్నీ కూడా మీకు చూపించబోతున్నాను అన్నమాట. ఇంకా ముందు రోజు దర్శనం అయ్యే వరకు రాత్రి 12-12:30 అయ్యిందండి. 8ంటికి లైన్లోకి వెళ్తే బయటకు వచ్చే వరకు 12 అయిపోయింది. చాలా రష్ ఉండింది కదా. ఇంకా రూమ్కి చేరే వరకు 12:30 అయిపోయింది. కాస్త లేట్గానే లేసాము. పొద్దున్నే ఇదిగోండి 11 వరకు రెడీ అయిపోయి ఇంకా లంచ్ చేద్దాము అంటే బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్లు వేసేద్దాము. బయట అన్ని చూడ్డానికి వెళ్తాం కదా, ఇంకా భోజనమే చేసి వెళ్దాం అనేసి ఇదిగోండి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వచ్చేసామన్నమాట. తిరుమలలో ప్రతి ఒక్కరికి కూడా భోజనం అనేది ఉచితమే అనమాట. చాలా బాగుంటది దేవస్థానం వాళ్ళదే. ఇంకా లోపలికి రాగానే ఇక్కడ ఇలాగా పెద్ద పోస్టర్ ఉంటది, అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇక ఏంటంటే ఇది శేషాచల శిఖరాల్లో వెలిసి ఉన్న పంచ దివ్య క్షేత్రాల ఊహా చిత్రం అనమాట. ఇది శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, అహోబిలం నుంచి తిరుమల వరకు ఆయా క్షేత్రాల్లో వరుసగా వెలిసిన దేవతామూర్తుల చిత్రాలను ఈ పోస్టర్లో రూపొందించారనమాట. అటు ఇటు కూడా ఆంజనేయ స్వామి, గరుడాల్ వారు దండం పెట్టుకున్నట్టుగా ఇట్లా ఉంటుందన్నమాట. తర్వాత దీని కింద కొలనులో ఇదిగోండి కల్వ పూలు అవన్నీ కూడా వేశారు. షో చెట్లు అన్నీ కూడా ఇలా పెట్టి గ్రీనరీగా చాలా బాగా దేవస్థానం వాళ్ళు చాలా బాగా ఇలాగే ఏర్పాటు చేశారనమాట. ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వకలా మాతది విగ్రహం కూడా ఉంటదన్నమాట. ఇక్కడ ఇంకా అందరూ అన్నప్రసాదానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొని లోపలికి వస్తారనమాట. ఇదిగోండి లోపల కూడా పెద్ద పెద్ద హాల్స్ చాలానే ఉంటాయి. ఇంకా ఇదిగోండి ఇట్లాగా అన్ని మనం వెళ్లే వరకే ఫస్టే వాళ్ళు నీట్గా క్లీన్ చేసేసి ఇలాగా విస్తరాకులు వేసి పరమాన్నము అలాగే ఒక కర్రీ ఒక కొబ్బరి చట్నీ పెట్టి రెడీగా ఉంచుతారనమాట. ఇంకా అందరూ వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు భోజనం రైస్ పెడతారనమాట. ఇదిగోండి ఇట్లాగా ఇంకా మేమైతే భోజనం అయితే చేసేసాము. చేసి బయటికి రాగానే ఇక్కడ న్యూ ఇయర్ క్యాలెండర్స్ అలాగే ఇదిగోండి అగరబత్తీలు. ఇంతకుముందు అగరబత్తీలు అమ్మేవాళ్ళు కాదు, ఈ మధ్యనే ఒక 1-2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు. స్వామివారి పూలతో అగరబత్తీలు చేస్తున్నారనమాట. ఇంకా అవి కూడా కొనుక్కొని ఇదిగోండి బయటికి రాగానే ఇక్కడ పాన్ అమ్ముతున్నారా. ఇందిగో మా కన్నయ్య ఇంకా వింటాడా, మమ్మీ నాకు పాన్. ఇంకా మేము ఎవరం తీసుకోలేదు కానీ ఇంకా మా కన్నయ్య అయితే ఇంకా వినట్లేదు నాకు పాన్ కావాలని. అందులో ఏముండదండి, కొంచెం కలర్ కొబ్బరి పొడి కలిపేసి ఆకులో మీద కొంచెం స్వీట్ వేసి ఇస్తున్నాడు అనమాట. 10 రూపీస్ ఆ పాను. ఇదిగోండి మా వాడైతే ఇదిగోండి పాన్ తింటున్నాడు. ఇంకా చూడండి ఇక నన్ను లాక్కెళ్తున్నాడు. నిన్న దర్శనం అయ్యే వరకు నేను ఏమి ఇప్పియను నాన్న నీకు బొమ్మలు అని చెప్పిన అనమాట. ఇంకా దర్శనం అయింది కదా నన్ను లాక్కెళ్తున్నాడు. ఇంకా నాకు నచ్చిన బొమ్మలు ఇప్పియాల్సిందే నువ్వు అనేసి. ఇదిగోండి ఎలా లాక్కెళ్తున్నాడు. ఇంకా కేశవ్ మా కన్నయ్య కూడా తీసుకున్నాడు. అలాగే అమ్మాయిలను మీరు కూడా మీకు నచ్చిన ఇది కొనుక్కోండి అమ్మా అంటే వాళ్ళు కూడా ఇదిగోండి ఆడపిల్లలు ఎంతైనా ఆడపిల్లలు ఏంటి వాళ్ళు చూడండి గొలుసులు గాజులు ఎంత ముద్దుగా కొనుక్కుంటారు. ఇంకా మా వాడేమో గన్నులు ఏంటేంటివో లైట్లు అలాంటివి వాడు చూసుకుంటున్నాడు అనమాట. అట్లా పిల్లలకి కూడా సరదాగా ఇంకా ఇప్పియాలి కదండి. అంత దూరం వెళ్ళినప్పుడు అసలు కొనియకుండా మాత్రం వాళ్ళ ఇంటికి రానివ్వరు అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు కొండపైన ఉన్నవన్నీ చూద్దామనేసి ముందుగా ఇక్కడికి వచ్చాము. మన స్వామివారి పాదాలు శ్రీవారి పాదాల దగ్గరికి చూద్దామని వచ్చాము. ఇదిగోండి కొండ ఇలాగ పైకి ఉందన్నమాట, ఎక్కడం కొంచెం కష్టంగా. ఇదిగోండి ఇక్కడికి వచ్చామన్నమాట. శ్రీవారి పాదాలు చాలా రోజులు అయిందండి, ఎన్నోసార్లు తిరుపతికి వస్తున్నాం కానీ అప్పుడెప్పుడో చూసాము శ్రీవారి పాదాల్లో. ఇంకా ఎప్పుడు మధ్యలో రాలేదు. సరే ఈసారి వద్దామని వచ్చానమాట. మొత్తం అడవి పైన ఇట్లాగా స్వామివారు ఇక్కడ పైనుంచి వైకుంఠం నుండి ఇక్కడ అడుగు పెట్టేసి ఇక్కడ నించొని చూశాడనమాట ఎక్కడ ఉండాలి అనేది. అలా అంటుంటారు. ఇదిగోండి పాదాలు ఇంతకుముందు ఓపెన్ గానే ఉండేవి, ఇప్పుడైతే మరి గ్లాస్ పెట్టారు. ఇంకా ఇక్కడ దండం పెట్టుకొని కిందికి వచ్చేయడమే అన్నమాట. ఇంకా కిందికి వస్తూ ఉంటే మెట్ల మార్గంలోనే ఇదిగోండి
ఉడత అండి. ఎంత డిఫరెంట్ గా ఉంది. ఉడత అంటే ఎప్పుడు చిన్నగా ఇట్లా చారలతో చిన్నగా ఉంటది కదా, చాలా పెద్ద ఉడత ఇది. చాలా బాగా అనిపించింది. ఇదిగోండి మేము వీడియో తీస్తుంటే కూడా అసలు అది కదలట్లేదు. భక్తులు ఇచ్చే కొబ్బరి చిప్పలు అవి ఇవి తింటూ అదిగోండి అలాగే ఉందన్నమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి ఉడత. ఈ అడవుల్లో చాలా డిఫరెంట్ అన్ని జంతువులు కనిపిస్తూ ఉంటాయి మనకు. ఇంకా ఇదిగోండి మేము కిందికి రాగానే మాకు ఎంతో ఇష్టమైన మామిడికాయ, కోత మామిడికాయ ఉప్పు కారం వేసిస్తున్నాడు. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా కొంటాం మేమైతే. నాకైతే ఇంకా ఇదిగోండి అక్కడ నుంచి పైనుంచి కొండ పైన ఎత్తు మీద ఉంటది అన్నమాట స్వామివారి పాదాలది కొండ. ఇంకా ఇక్కడ అన్ని ఇట్లాగా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఎండ కూడా పడదు ఇందులోకి అయితే అసలు. ఇక్కడ లాస్ట్ కు నిలబడి చూస్తే తిరుపతిలో మొత్తం కనిపిస్తూ ఉంటది అనమాట మనకు. కొంచెం అడవిలాగా అయిపోయింది. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మా పిల్లలు వీడియోలు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇదిగోండి సన్నటి ఎండ పడుతూ ఉంటది ఆ చెట్ల మధ్యలో నుంచి. ఇంకా నేనైతే ఇదిగోండి చెట్టువి కాయలు రాలుతూ ఉంటాయి అనమాట. నేనైతే ఒక 2 తెచ్చుకున్నాను. ఇవి దిష్టికి ఇంటికి కట్టుకుంటారండి. అక్కడ వాళ్ళందరూ దిష్టి బొమ్మకి ఈ కాయలు కట్టేసి అమ్ముతూ ఉంటారనమాట. సరే ఇంకా నేను ఆ బొమ్మ అయితే కట్టుకోను కానీ ఇది కట్టుకుందామని 2 కాయలు దొరికితే తెచ్చుకున్నాను. ఇంకా స్వామివారి పాదాల దగ్గర నుండి బయలుదేరి ఇదిగోండి శిలాతోరణంకి వచ్చేసామన్నమాట. చాలా బాగా చేశారండి. శిలాతోరణం దగ్గర కూడా ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. అంత కొండలు కొండలు, గుట్టలు గుట్టలు, కింద కూడా పాత్ కూడా కరెక్ట్ గా ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం మంచిగా కట్టారనమాట. మన ట్యాంక్ బండ్ గుర్తొచ్చింది నాకు ఇక్కడ కట్టింది. ఇదంతా చూస్తే కూడా మంచిగా నీట్ గా అందరూ జనాలు బాగా వస్తున్నారు కదా. చాలా బాగా చేశారు దేవస్థానం వాళ్ళు. పార్క్ లాగా సైడ్ కి అవన్నీ కూడా చేశారు. ఇదిగోండి శిలనే తోరణం లాగా ఉందన్నమాట ఇక్కడ. అందుకని ఈ పేరు వచ్చినట్టుంది శిలా తోరణం అనేసి. ఇదిగోండి పెద్ద శిలనే తోరణం లాగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరేసి ఇలా లోపలికి వెళ్తే అక్కడ కింద కొండ మీద కొన్ని వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇంకా నేను అంత కిందికి అయితే వెళ్ళలేదులేండి, పిల్లలు వెళ్ళొచ్చారు. ఇంకా నేను ఇక్కడే కొద్దిసేపు కూర్చున్నాను అనమాట. ఇదిగోండి శిలా తోరణం. చెట్లు పెద్ద పెద్ద చెట్లు కొట్టేసి ఇదిగోండి కూర్చోవడానికి కుర్చీలాగా ఇలా అక్కడొకటి వేశారు అందరూ కూర్చోవడం కోసం. నాకు ఇవైతే చాలా బాగా అనిపించాయి. మొత్తం పెద్ద పెద్ద చెట్లు కట్ చేసి వాటిని కుర్చీ సైజ్ చేసి అక్కడొకటి పార్కుల్లో కూడా ఇలాగా అక్కడొకటి వేసారనమాట కూర్చోవడం కోసం అనేసి. చూడ్డానికి అందంగా కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇటంతా కూడా పార్క్ చేశారనమాట. ఇంక ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తము దశావతారాలు విగ్రహాలు చిన్నగా ఇట్లా పెట్టారనమాట. ఇది కూడా చిన్న పిల్లలు ఆడుకోవడానికి పార్కు లాగా ఉందన్నమాట. ఇక్కడ సైడ్ ఇదంతా కూడా శిలాతోరణం దగ్గర ఇలాగా ఉందన్నమాట మొత్తం. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి జాపాలి వెళ్దామనేసి వెళ్తుంటే రోడ్డు ఆపేశారండి. ఎందుకు అనుకుంటుంటే సంక్రాంతి రోజే అక్కడ స్వామివారిది పార్వేట ఉత్సవం జరిగిందనమాట. అక్కడ నుండి స్వామివారు వస్తున్నారనమాట. అక్కడ ఉత్సవం కంప్లీట్ చేసుకొని స్వామివారు ఇక్కడ గుడి దగ్గరకు వస్తున్నారనమాట. అందుకని కార్లన్నీ ఆపేశారనమాట. ఇంకా మేము కొద్దిసేపు ఆగానే ఇదిగోండి స్వామివారి ఉత్సవ మూర్తులను చూసే భాగ్యం కలిగింది. ఇంకా స్వామివారికి దండం పెట్టుకున్నాము. ఇదిగోండి స్వామివారి ఊరేగింపు వెళ్తుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తండ్రి అందరినీ చల్లగా చూడమని ప్రార్థించాను. ఇదిగోండి ఇవి వెనకాల 2 గొడుగులు అనమాట. ఒక్కోసారి సడన్ గా వర్షం గానీ అలాగ పడితే స్వామివారి కప్పడం కోసమని అలాగ 2 గొడుగులు కూడా పట్టుకుంటారనమాట. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి స్వామివారు వెళ్ళిపోగానే మళ్ళీ కార్లు వదిలారనమాట. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి జాపాలి వచ్చామన్నమాట. ఇదిగోండి పార్వేట ఉత్సవం అయినది కూడా అక్కడ ఆ గుడి చూసామండి. కాకపోతే రిటర్న్ లో వెళ్లేటప్పుడు వీడియో తీసుకుందాం అనుకునే వరకు అది మొత్తం చీకటి అయిపోయింది. కొంచెం అడవిలాగా ఉంది కదా, ఇంకా అసలు వీడియో తీయడానికి కూడా రాలేదు.
ఆ ఉత్సవం అయిపోగానే ఆ గుడికి తాళం వేసేసారనమాట. ఇంకా అందుకని అదొకటి వీడియో తీయడం వీలుగా లేదు. ఇంకా ఇక్కడ జాపల్లికి వచ్చాము. మొత్తం అడవిలాగే ఉందండి ఇక్కడైతే. అసలు ఈ కమాన్లో నుంచి లోపలికి ఒక 1 కిలోమీటర్ ఉంది. ఇట్లాగా నడుచుకుంటూ 2 మెట్లు ఎక్కుకుంటూ ఇలాగా వెళ్ళాలన్నమాట. చుట్టుముట్టు అడవి, కాకపోతే సీనరీస్ చాలా బాగుంది. ఇంకా కొంచెం మార్నింగ్ టైంలో వెళ్తే బాగుండేది అనిపించింది. ఇదేమో పైన జాపల్లి. ఇంకా 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇది లోపల అన్ని ఇలాగ షాపులు, అలాగే గుడి పక్కన ఇలాగ ఉన్నాయన్నమాట. కోతులు అయితే చాలా ఉన్నాయండి. కొంచెం నల్ల ముఖం, ఈ కొండెంగల్ అంటాం మేమైతే వాటిని. చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆంజనేయ స్వామి గుడి కదండి, కంపల్సరీగా కోతులు కూడా ఉంటాయన్నమాట. ఇదిగోండి పెద్ద పెద్ద కోతులు, వాటికి తోకలు అయితే 1 మీటర్ ఉన్నాయి ఒక్కొక్క కోతికి. ఇదంతా కూడా స్వామివారి గుడి, జాపల్లి హనుమాన్ టెంపుల్ అన్నమాట. ఇదిగోండి ఇంకా అవన్నీ చూసుకొని మళ్ళీ మేము రూమ్కి వచ్చేసామన్నమాట. ఇదిగోండి రూమ్ కంటే కొండపైన రూమ్కి కాదండి, ఇంకా అక్కడ వెకేట్ చేసేసే అవన్నీ చూసుకొని మార్నింగే అవన్నీ వెకేట్ చేసేసి లంచ్ చేసుకొని అక్కడ ఉన్నాయన్నీ తిరుమలలో కొండ మీద ఇవన్నీ చూసుకొని నైట్ వరకల్లా మళ్ళీ మా రూమ్కి అదే తిరుపతిలో పద్మశాలి భవన్కి వచ్చేసామన్నమాట. ఇంకా నైట్ అక్కడే పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగే ఇదిగోండి 7:30, 8 అవుతుంది అనుకుంటా ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళడం కోసమే, కాకపోతే ఎర్లీ మార్నింగే బయలుదేరాము. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనం చేసుకొని అలాగే ఇంటికి ఇంకా బయలుదేరదామనేసి పొద్దున్నే బయలుదేరామన్నమాట. ఇదిగోండి 7:30, 8 అవుతుందండి టైము. ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా కాణిపాకం బయలుదేరామన్నమాట. కాణిపాకంలో వినాయక స్వామి దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరదామని అందుకే ఎర్లీగా బయలుదేరాము. ఇదిగోండి కాణిపాకం గుడికి అయితే వచ్చేసాము. ఇంకా కాణిపాకంలో దర్శనం చేసుకొని ఇదిగోండి భోజనానికైతే ఇక్కడికి వచ్చేసాము. కాణిపాకంలో కూడా భోజనం చాలా బాగుందండి. ఇక్కడ కూడా ఇంకా గుళ్ళోకి అయితే ఫోన్లు తీసుకురానివ్వరు కదండి. ఇంకా లోపలంతా కూడా నాకు చూపించడానికి వీలు కాలేదు, ఫోన్ నాట్ అలౌడ్ కదా. కాకపోతే కాణిపాకం కూడా అంతా కొత్తగా కట్టారండి. ఇంతకుముందు చిన్నగా ఉండేది గుడి, ఇప్పుడు చాలా బాగా మళ్ళీ రెనోవేషన్ చేశారు, చాలా పెద్దగా కట్టారనమాట. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని భోజనాలు కూడా చేసుకొని ఇదిగోండి షాపింగ్ చూస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కాణిపాకం దగ్గర కూడా అంతా చూసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి చేరుకోవడం కోసము. ఇదిగోండి ఇంకా దారిలో మధ్యలో ఒక దగ్గర ఇదిగోండి
చామంతి పూల తోట కనిపించింది. ఇంకా కార్ ఆపాను అనమాట. కంటిన్యూగా జర్నీ చేయలేం కదండి, అక్కడక్కడ ఆగుతూ ఆగుతూ అలాగొచ్చామన్నమాట. ఇదిగోండి ఇక్కడ చామంతి తోటలు ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇదిగోండి కిలో చామంతి పూలు 80 రూపాయలకి ఇచ్చారండి. ఇంకా నేనైతే చాలానే తీసుకున్నాను. ఇదిగోండి ఎల్లో చామంతులు అయితే 1 కిలో తీసుకున్నాను. అలాగే కలర్వి కూడా ఉన్నాయన్నమాట, వైట్, మెరూను, పర్పుల్. ఇంకా వైలెట్ కలర్ ఏమో పూలు తోటలో తెంపలేరంట పండగ అనేసి, అందుకోసమని ఇంకా అవి అన్నీ చెట్టు పైన వాడిపోయాయంట. ఇదిగోండి ఇంకా నేనైతే ఎల్లో చామంతులు 1 కిలో తీసుకున్నాను. అలాగే తెల్లవి మెరూన్వి కలిపి 1/2 కిలో తీసుకున్నాను అనమాట. అలాగే ఒకసారి తోట చూడొచ్చా అండి అంటే చూడమ్మా అన్నారు. సరే అని లోపలికి వెళ్దామని ఇంకా పూలు తీసుకొని లోపలికి వెళ్దామని ఇదిగోండి పూలు అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం చామంతి పూలే. ఇదంతా ఒకవైపు మొత్తం ఎల్లో చామంతులు, ఇంకొక వైపు మొత్తం మెరూను, అలాగే ఒకవైపు మొత్తం వైట్ చామంతులు. చాలా బాగా ఉన్నాయన్నమాట. నాకు ఇంక ఈ చామంతి తోటను చూస్తే చాలా బాగా అనిపించింది. ఇక్కడ కొద్దిసేపు ఫోటోలు వీడియోస్ అలాగా తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా చామంతి తోటలో ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట జర్నీ. ఇంకా అయిపోయిన తర్వాత చీకటి పడుతూ ఉంది కదా, నైట్ డిన్నర్ కూడా చేయాలి కదా, ఇంకొక హోటల్ దగ్గర అయితే ఆగాము. ఇదిగోండి పిల్లలందరికీ చెప్తున్నాను, మీకు నచ్చినవి తినండి, బిల్లు నేనే కడతాను అని చెప్తున్నాను అనమాట. అలాగా జరిగిందండి మా తిరుమల తిరుపతి ప్రయాణం. ఓకే అండి, వాళ్ళకైతే ఇదే అండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్. బాయ్ అండి.